హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? టీ తాగారా? నాకైతే టీ అలవాటు ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ కంపల్సరీ తాగాలి, కాఫీ అన్న టీ అన్న. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను ఇప్పుడే ఒక చూసాను ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్దావిడ 60 or 70 ఏజ్ ఉంది ఫ్రెండ్స్. తను వాళ్ళ హస్బెండ్ కొట్టే బాధకి, కొట్టి తిట్టే బాధలు తట్టుకోలేక మన విజయవాడ వెళ్ళిపోయిందంట ఫ్రెండ్స్. తాగి వచ్చి కొడుతుంటే అక్కడ కృష్ణానది ఉంది కదా, దాంట్లో బట్టి చనిపోదామని వెళ్ళిపోయిందంట తన పాపం. దీంట్లో మ్యాటర్ ఏంటంటే, అందరు మొక్కులు కొడతారు చేస్తారు. ఎంత కష్టపెడితే అక్కడ వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ చెప్పండి. ఎవరు ఎంత ఎంత బాధ ఉంటే వెళ్తుంది కదా. సో తను వెళ్ళిపోయింది, అయిపోయిందేమో అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే, ఆమె దగ్గర ఫోన్ ఉందంటే ఎవరో కాల్ చేస్తే ఇంకా సరే అని చెప్పేసి ఏదో ఒకటి చేసి మళ్ళీ తనని రిటర్న్ పంపించేసారు. ఏదో ఒకటి చేసి ఇచ్చేసింది. ముగ్గురు కొడుకులు, మనవళ్ళు, మనవరాలు ఫ్రెండ్స్. ముగ్గురు కొడుకులు, 2 బిడ్డలు అంట. అయినా కానీ ఆమె స్టిల్ ఇప్పుడు ఇంట్లో ఉండాలన్నా ఎక్కడ ఉండాలి ఫ్రెండ్స్? అనాథాశ్రమంలో ఎక్కడో ఉంటుంది ఫ్రెండ్స్, హాస్టల్లో ఎక్కడో పెట్టారు దాన్ని. ఆ ముగ్గురు కొడుకులు ఒక్కరోజు వచ్చి చూడలేరంట. బిడ్డలు చూస్తలే, అంటే బిడ్డలు అంటే చూస్తురు, కాకపోతే వాళ్ళకి కుదరదు కదా, వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడానికి పర్మిషన్ ఉందో లేదో. సో తను అక్కడే ఉంటుంది. ఎవరైతే పిల్లలు పుట్టట్లేరు, దేవుడా మాకు పిల్లలు కావాలన్న వాళ్ళు బాధపడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు లేనోళ్ళు లేరు అని బాధపడతాం, ఉండి ఎందుకు గన్నం రాని బాధపడుతుంది ఈ జనరేషన్లో. సో చూడండి, ఇప్పుడు మీరు ఏది నేర్పిస్తారో అది మీకు మళ్ళీ అదే తిరిగి వస్తుంది. రేపు మీ పిల్లలకి మిమ్మల్ని అలా చేస్తే మీకు బాధ ఏంటో తెలుస్తుంది. అంటే ఎంత సంపాదించమని కాదురా బ్రో, ఎంత బాగా అమ్మ నాన్నని చూసుకున్నాం అన్నది కావాలి. ₹1,00,000 జీతాలు ఉండి ఓల్డేజ్ రూమ్లలో పెట్టుడు కాదురా. 10,000 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో పచ్చడి మెతుకులు పెట్టు. అది అమ్మకైనా నాన్నకైనా. నేను ఈ విషయంలో అస్సలు నేను ఎవ్వరికి ఎంకరేజ్ చేయను ఫ్రెండ్స్. నాకు అస్సలు నచ్చదు. ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత ఎవరైనా. నేనంట, నన్ను ఏమనంటే నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత ఎవరైనా. సో ఏదైతే ఎవరైతే అమ్మ నాన్న చూడరో, అలా పిల్లలు పట్టించుకోరో వాళ్ళకి ట్యాగ్ చేయండి బ్రో. ఓకే, నా లైక్ చేస్తున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా కానీ ఫలితాలు ఉండవు. వెళ్తూ అమ్మ నాన్న కాలు మొక్కిపో, నువ్వు కంపల్సరీ సక్సెస్ అవుతావు.